మెయిన్ హెడ్లైన్స్ పై ఫోకస్ చేద్దాం. ఫస్ట్, ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు ప్రధాని మోదీని కలిశారు. ఏపీ ఆర్థిక అంశాలపై చర్చించారు. అమరావతి పునర్నిర్మాణానికి నిధులు కోరిన బాబు రుణాలు రీషెడ్యూల్ చేయాలని మోదీని కోరారు. ఇక సెకండ్ హెడ్లైన్, సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ బీజేపీలో చేరుతారని అన్నారు. బీజేపీలోనే తన ప్రస్థానం ముగుస్తుందని ప్రధాని మోదీకి సీఎం రేవంత్ చెప్పారని, అది వాస్తవమో కాదో స్పష్టం చేయాలని కోరారు కేటీఆర్. ఇక థర్డ్ వన్, తుంగభద్ర 19వ గేట్ స్థానంలో స్టాప్ లాగ్ ని అధికారులు ఏర్పాటు చేశారు. 5 ఎలిమెంట్లను విజయవంతంగా అమర్చారు. స్టాప్ లాగ్ తో 30 టీఎంసీల నీటి వృధాని తగ్గించినట్లయింది. ఇక ఫోర్త్ హెడ్లైన్, వైసీపీ హయాంలో జరిగిన తప్పులకు సంబంధించి ఆ తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకే ఫైళ్లు తగలబెడుతున్నారు అన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. ఆధారాలుంటే కేసులు పెట్టాలని వైసీపీ నేత అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. నెక్స్ట్, దువ్వాడ శ్రీను ఇష్యూ. దువ్వాడ శ్రీను ఏ షరతులు పెట్టినా అంగీకరిస్తాను అంటున్నారు వాణి. అంతా కలిసే ఉండడమే ముఖ్యమంటున్నారు ఆమె. అయితే వాణి డిమాండ్లకు దువ్వాడ శ్రీనివాస్ నో చెప్తున్నారు. ఇంత జరిగాక అసలు కలిసి ఉండే సమస్య లేదు అంటున్నారు. ఇక కర్ణాటకకు వెళితే కర్ణాటక సర్కార్ని కూల్చడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. గవర్నర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని, సీఎం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని అంటున్నారు సిద్ధరామయ్య. ఇక సెవెంత్ హెడ్లైన్, దేశవ్యాప్తంగా డాక్టర్స్ ఆందోళనలపై కేంద్రం కీలక ప్రకటన చేస్తుంది. ఆసుపత్రుల్లో భద్రతపై కమిటీ వేస్తామని స్పష్టం చేసింది. డాక్టర్స్ వెంటనే తమ ఆందోళన విరమించి విధులకు హాజరు కావాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది. ఇవి ఇప్పటివరకున్న హెడ్లైన్స్.